గుడ్ ఆఫ్టర్నూన్ ఫౌండర్స్ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలతో ఒక చిన్న వాయిస్ వేయాలని ఈ వాయిస్ వేయడం జరుగుతుంది. మన ఆన్ ప్యాసివ్ టెక్ టీమ్ వర్కింగ్ ఆన్ బ్లాక్ చైన్ అండ్ క్రిప్టో కరెన్సీ. ఇది నాకు తెలిసినంత వరకు మన బ్లాక్ చైన్ సిస్టంలోకి ఈ ఆన్ ప్యాసివ్ అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఏ ఫౌండర్ తాలూకా వ్యాలెట్లో ఉన్న డబ్బులు ప్రపంచంలో ఎటువంటి హ్యాకర్ కూడా హ్యాక్ చేయకుండా ఉండాలంటే కంప్లీట్గా బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేసి దీన్ని మ్యాక్సిమం ఓపెన్ చేయడానికి హ్యాకర్స్ మన ఆన్ పేసి వ్యాలెట్ని టచ్ చేయలేని స్థితిలోకి తీసుకెళ్తున్నారు అనేది మనకిక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు వరకు మన ఆన్ పేస్లో ఉన్న చాలామంది ఫౌండర్స్కి దీని తాలూకు వాల్యూ అనేది తెలియట్లేదు. ఇప్పుడు కూడా వెక్కిరింపులుగా వేలాకోలంగా మాట్లాడుతున్నటువంటి జనాలు ఉన్నారు. కానీ ఇది వచ్చిన రోజునాడు ఇన్ని వెక్కిరింపులు ఇంతవరకు ఎక్కిరించినటువంటి ఎక్కిరింపులు వేలాకోలం ఎటకారం మాటలేం ఉండవు. ప్రతి ఒక్కరి జీవితాన్ని, ప్రత్యేకంగా ప్రతి ఫౌండర్ జీవితాన్ని, వారి కుటుంబంలో ఉన్నటువంటి ఫ్యామిలీల జీవితాన్ని, అలాగే నెక్స్ట్ జనరేషన్ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ ఆన్ పేసి ఫౌండర్షిప్ ఉండబోతుంది అనేది వాస్తవ సత్యం. ఎంత మంచి ఒక ఆపర్చునిటీ తయారు చేయడానికి దేవుడు యాష్ గారికి ఇచ్చినటువంటి జ్ఞానం, ఆయన దేవుడు యాష్ గారి ద్వారా మనందరికీ ఇచ్చినటువంటి ఆపర్చునిటీ వెలకట్టలేనటువంటి ఒక ఆపర్చునిటీ అని చెప్పచ్చు. చాలా మోస్ట్ పవర్ఫుల్ అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం ఉన్నటువంటి ఈ కాలంలో కూడా ఎంత టెక్నాలజీమెంట్ డెవలప్ అవుతుందో అంతగా హ్యాకర్స్ కూడా హ్యాక్ చేయడం మొదలు పెడుతున్నారు. ఇంతకుముందు క్రైమ్ అనేది బుర్రలు పగలగొట్టి ఇల్లు దోచుకొని ఉండేది. కానీ ఈరోజు కూర్చున్న దగ్గర నుంచి కూర్చొనే వైట్ కాలర్ క్రైమ్ని 100% ఎవరికి తెలియకుండా చేస్తున్నటువంటి తరుణంలో అంతకు మించినటువంటి అడ్వాన్స్ టెక్నాలజీతో యాష్ గారు మన వ్యాలెట్ని సురక్షితం చేయడం అనేది ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా మనకి నూతనంగా కనిపిస్తున్నటువంటి ఒక ప్రత్యేక విధానం అని చెప్పచ్చు. కానీ ఇందులో కష్టపడుతున్నటువంటి యాష్ గారికి, ప్రత్యేకంగా హైదరాబాద్లో ఉన్నటువంటి టెక్ టీమ్కి మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. ఇప్పటికైనా కంపెనీని పూర్ణంగా అర్థం చేసుకోండి, కంపెనీ యొక్క సిస్టాన్ని అర్థం చేసుకోండి. లిఫ్టప్ హ్యుమానిటీ అనేది ఎక్కడి నుంచో మొదలవట్లేదు. ముందుగా మన ఈ 14 లక్షల మంది ఫౌండర్స్ దగ్గర నుంచే ఇది మొదలవుతుంది అనేది నిదర్శనం. దానికే లేట్ అవుతున్న కొద్దీ లేటెస్ట్గా ఎంత ఎదిగితే అంత ఒదగాలన్నట్టుగా ఎంత అయితే మనం ఒదిగి ఉన్నామో అంతకు మించి ఈ యొక్క కంపెనీ విజృంభిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అనేది నా అభిప్రాయం. అందువల్ల వెయిట్ చేయండి. 4 రోజులు లేట్ అయినా మనకి డెఫినెట్గా మంచి జరుగుతుంది అనేది ఒక భావన నాకైతే అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ యాష్ ముఫారా సార్. జై ఆన్ ప్యాసివ్, జై ఆన్ ప్యాసివ్.